మన ధర్మశాస్త్రం ప్రకారం శరీరం దొరక్కపోతే మరణించలేదు అని లెక్క. పురాణాల ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం ఎన్ని వేల సంవత్సరాలైనా సరే మరణించిన వాడి శరీరం దొరక్కపోతే ఆయన శాశ్వతంగా జీవించి ఉన్నట్టే లెక్క. సుభాష్ చంద్రబోస్ శాశ్వతంగా జీవించినట్టు లెక్క. దీనికో కథ ఉంది, చెప్తా, మీరు ఆశ్చర్యపోతారు నిజంగా. రాముడు జన్మించాడు, మరణించలేదు. కృష్ణుడు జన్మించలేదు, మరణించాడు. పురాణాల్లో ఇది ఒక రహస్యం, లోతుగా చదివితే అర్థమవుతుంది. జన్మించకుండా మరణించడం ఏమిటి, జన్మించి మరణించకపోవడం ఏమిటి? జాతస్యకి ధ్రువో మృత్యుకు ధ్రువం జన్మ మృతస్య. రాముడు జన్మించాడు, మరణించలేదు. రాముడు కౌశల్యా గర్భాన పుట్టాడు, దశరథుని ఇంట్లో పుట్టాడు, అందరికీ తెలుసు, అందరూ చూశారు. జన్మించాడు కానీ మరణించలేదు. ఎందుకంటే రాముడు నదిలో ప్రవేశించాడు. ఆయన శరీరం మళ్ళీ ఎవరూ తీయలేదు.